హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామున్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్తో గులాబ్ జామున్. దీనికి 6 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఒకే ఒక స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ముందుగా బ్రెడ్ పీసెస్ని సైడ్లకి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా సైడ్లకు ఉండే ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ అంతటిని ఇలా నలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చేసేసి కొంచెం పాలు వేసుకుంటా కలుపుకోవాలండి. కొంచెం పాలు వేసుకుంటా కలుపుకోవాలి. కలుపుతూ మధ్యలో కొంచెం మైదా పిండి ఒకే ఒక స్పూన్ కలుపుకోవాలండి. తర్వాత పాలు కలిపి అంత దగ్గర పడ్డాక కొంచెం నెయ్యి వేసి పైన నెయ్యి కూడా బాగా ఇట్లా తగిలించేసి పైనంతా నెయ్యి తగిలించేసి ఇట్లే ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. 5 నిమిషాల వరకు ఈ కప్పు చక్కెర ఉంది కదండి, ఆ కప్పు చక్కెరతో పాకం పెట్టుకోవాలి. పాకం అంటే ఎక్కువ పాకం కాదు, ఊరికే అట్లా పానకంలాగా చేసుకోవాలి. గులాబ్ జామున్లోకి చక్కెరతో చేస్తారు కదా, అట్లా చేయాలి. పౌడర్ వేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేతికి నెయ్యి తగిలించుకొని వీటన్నింటి ఈ పిండిని గులాబ్ జామున్ లాగా ఇలా చిన్నగా చేసుకోవాలి. చూపిస్తాను. చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా బాల్స్ వేసుకోవాలి. బ్రెడ్ బాల్స్ అన్నీ ఇలా వేసుకొని మెల్లగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా తీసి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసి పాకంలోకి వేసుకోవాలండి. పాకంలోకి వేసుకొని ఇలా స్పూన్తో పాకం అంతా దీనిలోకి ఇట్లా తగిలే వరకు ఇలా కలపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేశారు. ఇలానే తయారు చేసుకుంటే భలే బాగుంటాయి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.